వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై చెప్పినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు. సో మ్యామ్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పినట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదిక బలంగా వినిపిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత చాలా మంది కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్న టైంలో ఈయన గుడ్ బై చెప్పడానికి బిహైండ్ ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? అంటే ఆయనకి వైసీపీ పార్టీలో మనం ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇది బాలినేని గారు ఈ రోజు రేపు అని అంటున్నారు. రిజైన్ అయితే చేస్తాడనేది అనిపించింది. అది ఈ రోజు జరిగిపోయింది. అది ముందు నుంచే ఒక డౌట్ ఉంది. ఆ డౌట్కి కూడా మనకు ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది కదా. ఆల్రెడీ విడుదల రజనీ కూడా వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి ఏదో మంతనాలు చేసి కొంచెం ఆపుదామనే ఆ ప్రయత్నం కూడా చేసింది. కానీ అది కూడా ఎక్కడా ఫలించినట్టు లేదు. సరే, ఇంకోటి ఏంటంటే ఆయన సమీప బంధువే అవ్వచ్చు, రాజకీయం వేరు బంధుత్వం వేరు అనేది ఆయన నిక్కచ్చిగా కూడా వేరే అంటే ఆయన సన్నిహితులతో చెప్పినట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎందుకంటే ఆయనకి తగిన ప్రాధాన్యత అనేది దొరకల. వైసీపీలో ఆయనకి గౌరవం దొరకలేదనేది ఆయన బాధ. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ సీటు, ఒక పార్లమెంటరీ సీటు ఆయనకి కావాల్సిన మాగంటి గారికి సపోర్ట్ చేయటం కానివ్వండి, ఆయన ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అంటే ఆయన చంద్రగిరికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం, ఓటమి పాలవటానికి కారణం కూడా ఆయనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే మా సజెషన్స్ తీసుకోకుండా ఆయనంతటా ఆయన చేశారు. ఈరోజు ఈ ఘోర ఓటమికి వైఫల్యాలకు కారణం ఆయనే. కాబట్టి రేపు పొద్దున కూడా ఆయన మాట వింటాడు, రేపు పొద్దున పార్టీ మళ్ళా భవిష్యత్తులో బాగుంటుందనే నమ్మకం కూడా వాళ్ళకి వైసీపీలో నాయకులకి ఎవరికి కూడా లేదు. అందుకే పార్లమెంటరీ పరంగా కాకుండా ఇప్పుడు జిల్లాల వారీగా పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం అధ్యక్షులను పెట్టాలని కూడా చూస్తున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళకి అధ్యక్షులు అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షులు కూడా దొరకట్లా. అంటే పార్టీని నడిపించడానికి కూడా కష్టం అవుతుంది. అలాంటప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పార్లమెంట్లో నిలబడ్డాడు, కానీ ఆయనకి ఓడిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. సో అలాంటప్పుడు అంటే మనకు గౌరవం లేని చోట మనం ఎందుకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన అయితే అక్కడ నుంచి అంటే పార్టీ నుంచి కూడా వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిపోయారు అనేది అయితే అర్థమవుతుంది కదా మనకు. అంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీకి వెళ్తారు అంటే గతంలో మనం కూడా అనుకున్నదే, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సంబంధాల ప్రకారం ఆయనతో ఉన్న ఇది కలిశారు కూడా అంటున్నారు కదా. సో ఏదైనా వెళ్ళినా జనసేనలోకి కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి, ఇలాంటి బీజేపీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. మరి ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇప్పటికీ అఫీషియల్గా అయితే రాలేదు. ఇప్పటికే చూసుకుంటే ఒక విధంగా చెప్పాలి అంటే కుటుంబం వేరు, రాజకీయం వేరు మీరు అన్నట్టు. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడే కుటుంబం విలువ తెలుస్తుంది అని అంటారు. మరి ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో మెజారిటీతో 2019లో గెలిచిన ఆయన 2024లో కేవలం 11 స్థానాలకు పరిమితమయ్యారంటే నిజంగా కష్టకాలం అనే చెప్పాలి ఆ మనిషికి. ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో కూడా కుటుంబం తరహాలో వీళ్ళ మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ కూడా మరి ఆయన కూడా ఆయనతో ఇమ్మలేకపోతున్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇక్కడ బంధుత్వం అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. ఆయన సంతోషంగా, సుఖంగా, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సీఎంగా 5 సంవత్సరాలు. ఆ రోజు సొంత కుటుంబ సభ్యులైన చెల్లిని, తల్లిని వాళ్ళనే పట్టించుకోని వ్యక్తి అంటే ఎక్కడో దూరపు చుట్టమైన బాలినేని గారి గురించి ఆలోచిస్తాడా? ఆయనకి 22 వరకు ఆయన మినిస్టర్గా ఉన్నాడు. తర్వాత ఆయన కూడా మినిస్టర్గా పక్కన పెట్టినట్టు జరిగింది. సో అందుకని వాళ్ళకందరికీ ఆల్రెడీ ఉంటుంది కదా. అంటే కుటుంబము బంధుత్వానికే కానీ కుటుంబానికే కానివ్వండి, ఆయన రాజకీయం వేరనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఊహించాడో మిగతా వాళ్ళు కూడా అదే ఊహిస్తారు కదా. సో మేమేంటి మా లైఫ్లో ఈయన కోసం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం మాకేంటి, సో ఈయన్ని సీఎంగా కూర్చోబెట్టి ఆయన అధికారం కోసం మేమందరం మా లైఫ్లో సాక్రిఫైస్ చేయాలా అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అందుకని వాళ్ళందరూ నువ్వు ఆయన చెప్పిన సలహానే ఏదైతే ఆయన అనేవాడు బంధుత్వం వేరు ఇది వేరు అని ఏదో కొన్ని మీటింగుల్లో కూడా చెప్పాడు కదా. అంటే తల్లిని చెల్లిని ఎందుకు దూరం పెట్టారని జర్నలిస్టులు వేరే అడిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, రాజకీయం వేరు బంధుత్వం వేరు, అదేలాగా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ అదే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కూడా. అండ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పార్టీలో ఉండి కూడా అంటే అఫీషియల్గా బయటకు రాని వాళ్ళు, ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే షర్మిల గారు, సునీతారెడ్డి, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అనే దాన్ని పక్కన పెట్టేస్తే
యుగో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ధోరణి వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి అనే అంశం వాళ్ళ కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో వెల్లడించిన సందర్భాలు మనం చూసాం. మరి ఆ యుగో మూలంగానే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు అనొచ్చా? అంతే కదా, ఆ ఈగో అనేది ఆయనకి ఉందనేది మనకు లాస్ట్ గతంలో కూడా తెలిసిన విషయమే. అంటే ఎప్పుడు కూడా ఆయన అనుకున్నదే ఆయన చేయాలి, ఎవరి మాట వినడు. సో ఆ డిఫరెన్స్ అనేది 151 నుంచి 11 స్థానాలకు పడిపోయారంటే ఎంత చేంజ్. అంటే ఆయన కార్యకర్తల్ని కూడా ఆయన కలవటానికి ఇష్టపడలేదు, ఆయన నాయకుల్ని ఆయన కలవటానికి ఇష్టపడలేదు, మినిస్టర్స్ కూడా వాళ్ళకి అవకాశం లేదు, అంతా సజ్జల గారి త్రూ జరిపించారు. సో అందుకని అందరూ కూడా ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఆ నిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి మూలానే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఆయనకి వంతపాడుతూ ఉన్న సజ్జల రెడ్డి ఇది కూడా ఉంది కాబట్టి సజ్జల కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఓడిపోవటానికి వాళ్ళే రీజను అనేది వాళ్ళ వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎస్, మేడం చెప్పినట్టు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే గుడ్ బై చెప్పారు. మరి అఫీషియల్ గా నేను ఏ పార్టీలో ఉంటాను, ఏ పార్టీలో నా రాజకీయ భవిష్యత్తు నేను ముందుకు తీసుకెళ్తాననే విషయం అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి వీటన్నిటికీ కన్ఫర్మేషన్ రావాలి, వీటన్నిటికీ ప్రశ్నలు మనకు దొరకాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.